హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి మేము కపిలేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి తిరుపతి పైన బ్రిడ్జ్ హైవేలో అయితే వెళ్తున్నాము. సో, ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే ఎంత బాగుందో తెలుసా? అసలు 2 కళ్ళు అయితే సరిపోలేదు. చాలా బాగుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో, రీచ్ అయిపోయాము. సో, లొకేషన్ మీలో ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. వారం రోజైతే వెళ్ళాము. ఫుల్ రష్ అయితే ఉన్నింది. ఇక్కడ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంక లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంక లోపల కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడైతే దేవునికి పూజలు హోమాలు అయితే జరుగుతున్నాయి, చూసేయండి. పూజ అయితే కాసేపు చూసుకొని ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ఫ్రీ దర్శనం ఒకటి ఉంది, అలానే ₹5 టికెట్ అయితే ఉంది. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ ₹5 టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా రాగి చెట్టు కింద చాలామంది అయితే దీపాలు అయితే పెడుతున్నారు. ఇంక మేమైతే లైన్లో అయితే వెళ్తున్నాము. సో, ఈ టెంపుల్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నేను వచ్చేసి ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో, చాలా టైమ్స్ నేను వీడియోలో చూసాను కానీ చాలా బాగా అనిపించింది. ఒకసారి వెళ్తే ఇంకా చాలా పీస్ఫుల్గా అయితే అనిపించింది. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఈ లొకేషన్ అంటే చాలా మందికి ఇష్టం కదండి. సో, నేను ఎప్పుడు చూడలేదు. సో, వర్షాలు పడినప్పుడు సో ఫుల్గా వాటర్ అంతా కొట్టుకొని పోతుంది అనేసి అయితే నేను వీడియోలో అయితే చూసాను. ఇంత బాగుంటుందా అని అయితే అనిపించింది. సో, వెళ్ళి చూస్తేనే తెలిసింది సో ఎంత బాగుందనేసి. ఇంకా చాలామంది అయితే అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆ వాటర్ పడే దగ్గర మునగాలి అనేసి. ఇంక చాలామంది అయితే మునిగేసి, చాలామంది అయితే తడి బట్టలతో దర్శనానికి వెళ్ళడము, అలానే దీపాలు పెట్టడం ఇవంతా అయితే జరిగింది. ఇంక మేమైతే డైరెక్ట్గా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. సో, చాలామంది రష్ అయితే ఉన్నారు. మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అయితే పట్టింది దర్శనానికి. ఇంకా లోపలైతే మొబైల్ అయితే అలో లేదు. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయేసి ఇంకా అటుపక్క అయితే బయట అయితే వచ్చేసాము. దర్శనం చాలా బాగా జరిగింది. దేవుని చాలా సేపు అయితే చూసుకున్నాము. సో, టెంపుల్కి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది కదండి మైండ్. ఇంకా చాలామంది అయితే రాగి చెట్టు కింద, అక్కడ కోనేరు దగ్గర, ఇంకా టెంపుల్ దర్శనం చేసుకుని బయట వచ్చాక ఇక్కడ సో అన్ని దగ్గరలో అయితే దీపాలు అయితే వెలిగించుకొని వాళ్ళ కోరికలు అయితే కోరుకుంటున్నారు. బయట అంతా వచ్చి ఇంకా దేవుడికి సంబంధించినవి బుక్స్ అయితే ఇస్తున్నారు. ఇంక మేమైతే బుక్స్ అయితే తీసుకున్నాము. అదే టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి ఆ బుక్స్లో అయితే రాస్తుంది. టెంపుల్ బయట సో అన్నదానం అయితే జరుగుతుంది. సో, అన్నదానం తింటే చాలా మంచిది కదా. ఇంకా మేము కూడా లైన్లో నిలబడి ఫుడ్ అయితే తీసుకొని ఇంకా అక్కడే కాసేపు తినేసి కూర్చొని అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమందికి ఈ టెంపుల్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో, ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇది అనమాట. సో, మీకు ఇవి నచ్చినట్లు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్ట్ మీ.